చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఎండాకాలంలో మనం హెల్త్‌ని ఎట్లా టేక్ కేర్ చేయాలి? హైడ్రేషన్ ఈస్ ద కింగ్, వాటర్ ఈస్ ద కింగ్. అంటే మనము పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడైనా, మనం బయటికెళ్ళేటప్పుడైనా చక్కగా నీళ్లు తాగండి. వీలైతే ఒక బాటిల్ తీసుకొని వెళ్ళండి. మరొకటి మనకి మైక్రో న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్ చాలా చాలా అవసరం. అందుకని చెప్పేసి కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం కానీ ఎక్కడ పంచదార మాత్రం వేయకండి. పల్చటి మజ్జిగ, 2 చెంచాల పెరుగు, గ్లాసుడు నిండా నీళ్ళు, దాంట్లో చిటికెడు ఉప్పు, వీలైతే నిమ్మకాయ జ్యూసు, కొంచెం జీలకర్ర పొడి, పుదీనా ఇలాంటివి కొంచెం దంచి వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. ఇంకా ఎక్కువగా తాగాలనిపిస్తుంది. సో, సమ్మర్‌లో నంబర్ 1 థింగ్ ఏంటంటే బీ వెల్ హైడ్రేటెడ్. నీళ్లు ఎప్పుడు తాగుతూ ఉండండి. ఎండాకాలంలో కేవలం మనం మాత్రం నీళ్లు తాగి హైడ్రేటెడ్‌గా ఉంటే కాదు. జంతువులు, పక్షులు ఇవి కూడా ఉంటాయి. వాటికి ఆహారం కింద బయట చాలా దొరికినా నీళ్ళకి మాత్రం చాలా కష్టపడతాయి. కాబట్టి అపార్ట్మెంట్‌లో ఉన్న వరండాలో కూడా ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి. పక్షులొచ్చి తాగుతూ ఉంటాయి. ఇంటి బయట వీలైతే కుండీలో అట్లా నీళ్లు పెట్టండి. స్ట్రీట్ డాగ్స్ అవి కూడా వచ్చి తాగుతూ ఉంటాయి. మరి ఎండాకాలంలో మనం వెజిటేరియన్ ఫుడ్ తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్రూట్స్. మనకి పప్పాయ, జాంకాయ, యాపిల్ పళ్ళు, వాటర్ మెలన్ బోలెడు రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఈ ఫ్రూట్స్‌ని మిక్సీ గ్రైండర్‌లో ఏసి, పంచదార ఏసి జ్యూస్ రూపంలో అస్సలు తాగకండి. మీరు ఫ్రూట్‌ని ఫ్రూట్‌లా తినండి. కావాలంటే ముక్కలు కట్ చేసుకొని తినండి. వీలైతే కచక్కు కొరుక్కు తినండి. ఎండాకాలం వీలైనంత వరకు ఇలా పచ్చదనంలో ఉండండి. అందరికీ కుదరదు. కానీ కూరగాయలు ఎక్కువగా తినండి. ఈ మసాలాలు, స్పైసెస్ ఇవన్నీ తగ్గించి జీలకర్ర, సోంఫు ఇలాంటివి ఏవైతే మన బాడీని చక్కగా కూల్‌గా ఉంచుతాయో అలాంటి స్పైసెస్ తినండి. మరి మాంసాహారాలు, కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా ఆ వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ తగ్గిచ్చేయండి. నూనె లేని వంటలు, తక్కువగా కుక్ చేసిన కూరగాయలు. కూరగాయలు కూడా లైట్‌గా స్టీమ్ చేసుకోండి. ఎక్కువగా నూనెల్లో వాటిలల్లో తినకండి. మీరు ఎంత ఫ్రెష్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా తింటే మీ ఫేస్‌లో కూడా అంత గ్లోగా ఉంటుంది. మీరు చక్కగా వైబ్రెంట్‌గా ఉంటారు. ఎండాకాలంలో చురుగ్గా ఉండి అందరిని సర్ప్రైజ్ చేయండి. ఎండాకాలంలో ఈ ఫ్రైడ్ ఫుడ్స్ పూర్తిగా మానేసేయండి. మనం వర్షాలు పడ్డ తర్వాత మిరపకాయ బజ్జీలు, సమోసాలు, వడలు అప్పుడు తిందాం. పూరీలు, గీరీలు అన్నీ ఇప్పుడు మానేసేయండి. స్టీమ్ ఫుడ్స్, లైట్ ఫుడ్స్ తినండి. కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగండి. చక్కగా హెల్తీగా ఉండండి. మనసు కూడా కూల్‌గా ఉంచుకోండి. కూల్ ప్రదేశాల్లో ఉండండి. వీలైనంత వరకు కాటన్ బట్టలు వేసుకోండి. ఒకవేళ బాగా ఎండలుంటే అందులో ముఖ్యంగా ఇంట్లో 70 ఇయర్స్ దాటిన పెద్దవాళ్ళుంటే ఇంట్లో కొంచెం ఏసీ పెట్టుకొని చల్లగా ఉంచుకోండి. మరి హ్యాపీ సమ్మర్, హెల్తీ సమ్మర్.